ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చేపలు అమ్మినోడిని చూసుంటారు. చేపలు పట్టినోడు చేపలు అమ్మితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను మీకు. విషయం ఏంటంటే, ఇక్కడ వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ కొన్ని రోజులుగా ఉండి చేపలు లైవ్ ఫిష్ని సేల్ చేస్తున్నారు. ఆయన వైజాగ్లో ఉంటారు. ఇక్కడ లైవ్ ఫిష్ ప్రతిదీ దొరుకుతుంది. సండే నుంచి సాటర్డే వరకు ప్రతిరోజు లైవ్ ఫిష్ దొరుకుతుంది. ఆ రోజు ఈ రోజు అని కాదు, మంచి మంచి చేపలు ఇక్కడ ఉంటాయి. ఇప్పుడైతే ఏం చేపలు ఉన్నా క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ ప్రతిదీ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. ఇక్కడ డెడ్ ఫిష్ దొరుకుతుంది, లైవ్ ఫిష్ కూడా దొరుకుతుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు కొన్ని తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ఫిష్ని చూపిస్తాను మీకు. ఎనీ టైం రావచ్చు. ఇక్కడ మీకు నంబర్ పెడతాను, లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేసి పెడతాను. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమేమి చేపలు ఉన్నా కనుక్కొని కూడా రావచ్చు. లైవ్ ఫిష్ కదా, చేపలు ఎగిరిపోకుండా నెట్ పెట్టారు కదా చూడండి. ఇలా ఓపెన్ చేసి చూడండి, ఇది కొర్రమీన చేప. అంటే ఈ కొర్రమీన బాగా దాడితే కదా. ఇప్పుడు కొర్రమీన చేప చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ చూడండి, చాలా అంటే ఇప్పుడు నదిలోని ఎలాగైతే ఉంటుందో చేప అలా ఉంది. చూడండి, ఇప్పుడు నదిలో పట్టుకొస్తారు కదా చేప, అంత ఫ్రెష్గా ఉంది. అంటే ఇలా పాండ్స్లోటి ఇలాగ లైవ్ ఫిష్ పెంచడం ద్వారా దీనికి ఉన్న టేస్ట్ పెరుగుతుంది. నేను నిజంగానే చెప్తున్నాను, టేస్ట్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది ఎక్కడి నుంచైనా తీసుకురావచ్చు. కానీ ఇలాగా ఒక దగ్గర పెట్టి స్టోర్ చేసి ఒక 3 డేస్లోకి దాని టేస్ట్ డిఫరెంట్గా మారిపోద్ది. ఇదైతే మాత్రం ప్యూర్ కొర్రమీను. చూడండి, లైవ్ ఫిష్ ఇది. ఇప్పుడు కొర్రమీను చూశారు కదా, నా బ్యాక్గ్రౌండ్లోనే బొచ్చ ప్లస్ రవ్వ ఉంది. దీనికి కూడా నెట్ అది బాగా పెట్టారు దీనికి, అంటే ఎగిరిపోకుండా, పైకి ఎగురు రాకుండా. ఫ్రెండ్స్ చూడండి లైవ్ ఫిష్ ఎలా ఉందో. ఈ పాండ్లో మొత్తం అంతా లైవ్ ఫిష్ ఉంది. ఒకసారి ఇందులో ఉన్న ఫిష్ అన్నీ చూడండి క్లియర్గా. నా చేతిలో ఉన్న చేపను చూడండి ఒకసారి. ఇది రవ్వ ఎంత తెల్లగా ఉందో చూసారు కదా. అంటే ఇప్పుడు నదిలో చేప పడతాం కదా, అలా ఉంది. కొంతమంది అయితే దీన్ని ఎర్రగండి అని కూడా అంటారు. చూడు, ఇది బొచ్చ, ఇది లైవ్ ఫిష్. మీకు అది దాటడం లేదు కానీ ఇది లైవ్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఇందులో చేప తీసాను. అయితే ఇక్కడ చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇక్కడ ఒక మంచి బెనిఫిట్ ఉంది. ఇందులో ఉన్న చనిపోయిన డెడ్ ఫిష్ ఉంటుంది కదా, ఇక్కడే సేల్ చేస్తారు. అవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రెష్గా ఉంటాయి ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడెక్కడో మార్కెట్కి వెళ్ళి డెడ్ ఫిష్ని తీసుకొస్తారు, కానీ అవి ఎలా ఉంటాయో తెలీదు. కొంతమంది రంగు పూసి అంటే చెంపలు అంటాం కదా, మొప్పల్లోని పోరలు అనేది ఉంటుంది కదా, మేము పువ్వలు అంటాం దాన్ని. వాటికి రంగు పూసి తీసుకొచ్చి మార్కెట్లో సేల్ చేస్తుంటారు. చాలా మోసాలు జరుగుతాయి నిజానికి. అది ఇక్కడ లేదని చెప్పొచ్చు, ఎందుకంటే ఇక్కడే మొత్తం అన్ని చేపలు తీసుకొస్తారు. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మంచి రేట్లు ఉంటాయి. రేట్లు మంచివే ఎందుకు ఉంటాయి అని అంటున్నానంటే, ఇక్కడ లోకల్ ఫిష్లు తీసుకురారు. ఇక్కడ ఆంధ్ర నుంచి తీసుకొస్తారు ప్రత్యేకంగా. అంటే హైదరాబాదు తక్కువని కాదు, ఇక్కడ అంత టేస్ట్గా ఉండవని దూరం నుంచి తీసుకొస్తారు చేపల్ని. అందుకనే కొంచెం ప్రైస్ లిటిల్ బిట్ ఎక్కువగా ఉన్నప్పటికీ చేపలు ఒక్కసారి రుచి చూడాల్సిందే. ఇక్కడ అంత టేస్ట్గా ఉంటాయి. నిజంగానే చెప్తున్నాను, ప్రమోషనల్ వీడియో అసలు కానే కాదు, చాలా బాగుంటాయి. ఆల్రెడీ నేను ఇక్కడ తీసుకెళ్ళి టేస్ట్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు బ్యాక్గ్రౌండ్లో చూసారు కదా, ఇక్కడ చూసినవన్నీ లైవ్ ఫిష్ చూపించాను. ఒకవేళ పొరపాటున వీటికి ఆక్సిజన్ ఆడక, ఇక్కడ ఆక్సిజన్ సిలిండర్స్ మొత్తం ఉంటాయి, అయినప్పటికీ ఆక్సిజన్ ఆడక చనిపోతే ఐస్ బాక్స్లో పెట్టి ఇక్కడ సేల్ చేస్తుంటారు. ఇదిగో చూడండి ఒకసారి. ఇది కూడా ఎంత ఫ్రెష్గా ఉందో చెప్పడానికి దీనికి ఓపెన్ చేస్తున్నాను. కలర్ని ఇది ఎప్పుడూ ఇలా పెట్టుకునేటప్పుడు జిగురులాగా రావాలి. యాక్చువల్గా కలర్ పూసింది జిగురు ఉండదు, చాలా ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది. జిగురు లేకుండా కలర్ బాగా చేతికి అంటుకుంటుంది. యాక్చువల్గా ఈ చేపలకు ఉన్న ఒరిజినల్ రెడ్ కలర్ అయితే ఇలా కనిపించినప్పటికీ, రెడ్గా ఉన్నప్పటికీ కలర్ అంటుకోదు. కానీ దీనికి మాత్రం కలర్ అంటుకుందంటే అది రంగు అని అర్థం. గుర్తుపెట్టుకోండి. ఎంత రెడ్ ఉన్నాయి చూడండి పువ్వుల్లో. కన్ను చూసారా ఎంత నీట్గా ఉందో కన్ను. ఇదిగోండి, ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ బ్లాక్ షేడింగ్ వస్తుంది. ఇక్కడ కూడా చాలా ఫ్రెష్ ఉంది. ప్రతి చేప అలాగే ఉన్నాయి. ఇదిగోండి, ఓకేనా.
ఫ్రెండ్స్ ఇవైతే జీలా పీతలు, ఇవి కూడా చాలా ఫ్రెష్ ఉన్నాయి. సముద్రపు పీతలు ఇవి. తెలుగులో అయితే మా వాళ్ళు అయితే దీన్ని జీలా పీతలు అంటారు, ఇంగ్లీష్లో అయితే 3 స్పాట్ స్విమ్మింగ్ క్రాబ్ అంటారు దీన్ని. అయితే విషయం ఏంటంటే ఇవి మార్కెట్లో, లోకల్ మార్కెట్లో 1000 వరకు ఉంటుంది కేజీ. ఇక్కడ ఒక్కసారి వచ్చి అడగండి. అంటే చెప్తున్నాను, చాలా తక్కువ రేట్ అయితే రివీల్ చేయట్లేదు. ఒక్కొక్కసారి మీరు ఎక్కడైనా లోకల్ ఎక్కడికైనా మార్కెట్, ముషిరాబాద్ కానీ వేరే మార్కెట్లు చాలా ఉన్నాయి, నేను ఆల్రెడీ వాటి గురించి కూడా వీడియో చేయడం జరిగింది. అక్కడ కేజీ రియల్గా చెప్తున్నాను 800 to 1000 రూపీస్ ఉన్నాయి. నేను ఆల్రెడీ వాటిలో చూసారు కదా, నిజంగానే మంచిగా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడు వరకు నది చేపలు, చెరువు చేపలు చూసారు కదా, వేరే బాక్స్లోనే సముద్రపు చేపలు ఉన్నాయి. అదే మ్యాక్రల్ ఫిష్, మా వాళ్ళైతే కానాగడతలు అంటారు. వాటిని కూడా చూపిస్తాను రండి. ఫ్రెండ్స్ చూడండి, ఇవన్నీ మ్యాక్రల్ ఫిషే, సముద్రపు చేపలు, చాలా గట్టిగా ఉన్నాయి. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మెత్తగా కనిపించిన పులుసు కానీ ఫ్రై కానీ చేసేసరికి గట్టిగా అయిపోతాయి. సముద్ర చేపలు అదొకటే బెనిఫిట్ చెప్పొచ్చు. ఇప్పుడు సముద్ర చేపలు ఇవి మాత్రం ఉన్నాయి, కొన్నిసార్లు ఇంకా రకరకాల చేపలు తీసుకొస్తారు. ఈ మార్కెట్ గురించి మీకు గొప్పలు చెప్పినా అనుకోవద్దు, ఎందుకంటే ఈ మార్కెట్లో నేను ఈ చేపలు తిన్నాను, ప్లస్ వీళ్ళని కలిసాను కాబట్టి చెప్తున్నాను. చాలా బాగుంటాయి. మీరు ఖచ్చితంగా వచ్చేటప్పుడు ఇలాంటి మంచి మంచి మార్కెట్లకు వచ్చే తినండి. మార్కెట్ చిన్నగా ఉంది అని మీరు అనుకోవద్దు. ఎందుకు అనుకోవద్దు అంటున్నానంటే, కొంతమంది పెద్ద మార్కెట్కి వెళ్తారు, లైక్ ముషిరాబాద్ వెళ్ళారు అనుకోండి, అక్కడ మోసమే ఎక్కువ జరుగుతుంది. ఒకరేమో 1000 చెప్తారు, ఒకరేమో 2000 చెప్తారు, ఒకరు 1500 చెప్తారు. అలా ఉండదు. చిన్న చిన్న మార్కెట్లో వాళ్ళు ఎక్కువగా ఆశించరు, తక్కువలోనే బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే లోకల్లో ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఆశిస్తారు. అందుకని ఇలాంటి మార్కెట్కి వచ్చి కొనుక్కోమని చెప్తున్నాను నేను. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.